హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే సొరకాయ పాయసం చేస్తున్నాను. అదేనండి కద్దు కీర్ చేస్తున్నాను. సో ముందుగా 1.5 లీటర్ పాలను సిమ్లో పెట్టేసి మంచిగా బాయిల్ చేసుకుంటున్నాను. అది 50% వరకు అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే సొరకాయ తీసుకున్నాను, మధ్యలో పార్ట్ తీసేసుకొని సైడ్ పార్ట్స్ నేను ఎక్కడైనా తురుముకుంటున్నాను, గ్రేట్ చేసుకుంటున్నాను. అంతలోపు చూసారా పాలు మంచిగా 50% ఇంకిపోయాయి. ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అనమాట. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. సో పాలు అయితే బాగాలేతున్నాయి. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న తురుము కూడా రెడీగా ఉంది. ముందు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని దాంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను. సో ఆ తర్వాత ఈ సొరకాయ తురుములో నుంచి వాటర్ మొత్తం ఇలా పిండేసుకొని మళ్ళీ అదే ఘీలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట తురుమును. 2 మినిట్స్ ఇలా జస్ట్ ఎగ్జాక్ట్లీ 1 మినిట్ అవుతుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి దీంట్లో కుక్ చేసుకున్నాను ఫస్ట్ తురుమును. ఆ తర్వాత మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు పాలలోకి యాడ్ చేసుకుంటున్నాను. పాలు వచ్చేసి సిమ్లో పెట్టేశానండి. అది చాలా చిక్కగా అయిపోయాయి పాలు. ఇప్పుడు దీంట్లో జస్ట్ 1 మినిట్ అయిన తర్వాత కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. నేను 250 ml కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీరు దాన్ని కూడా స్కిప్ చేసేయండి, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని మళ్ళీ పాలలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 మినిట్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక 100 గ్రామ్స్. నాకు కొద్దిగా షుగర్ తగ్గిందనమాట. సో మీరు కావాలంటే టోటల్గా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం దీంట్లోకి కుక్ చేసుకుంటూ ఉంటే ఆ థిక్నెస్ వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నాకు ఆ కలర్ఫుల్గా కనిపించని చెప్పేసి ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేశాను అనమాట. అది మీ ఇష్టం అండి, స్కిప్ చేసేయండి వద్దనుకుంటే. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా చాలా బాగుంటుంది. కూల్గా ఉంటే వేడిగా కూడా చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్ మ్యారేజెస్లో పెళ్ళిళ్ళలో కన్ఫామ్గా ఇది సర్వ్ చేస్తాను అండి. ముస్లిం మ్యారేజెస్లో మీకు తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ సగ్గుబియ్యం వద్దనుకుంటే స్కిప్ చేసేయండి, ముందే చెప్తున్నాను. నా వాయిస్ కొంచెం క్లారిటీ లేకుంటే ఏమనుకోవద్దు, కొంచెం కోల్డ్ అయ్యింది. సో మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.